హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పెట్రోల్ మందు సమస్యతో బాధపడుతున్నారని, అదేవిధంగా చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారండి. ముఖ్యంగా ఈ పెట్రోల్ మందు సమస్యతో బాధపడే వారికి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎలాంటి వ్యక్తికైనా సరే పెట్రోల్ మందు ఉందా లేదా అని ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మీరు అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎలాంటి మ్యాజికల్ కానీ మంత్రాలు తంత్రాలతోటి అవి క్యూర్ అయ్యేటివి కాదు. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే మీరు చెప్పకుండా చేయొస్తుందా, చెప్పకుండా పెట్టొస్తుందా, అసలు పెట్టడానికి మందు అనేది లేదండి మన దగ్గర. అండ్ కేవలం నివారణ అంటే దానికి వల్ల సఫర్ అయ్యే వారికి దాని నుంచి విముక్తి మాత్రం కలిగించే విధంగా మాత్రమే మేము చేస్తాము. ఎప్పుడు కూడా పెట్టడం మందు అనేది మేము ఎవరికి కూడా ఇవ్వము. అండ్ ఇది కూడా చాలా మంది కూడా తెలియకుండా వాళ్ళకి వాడించచ్చా, ఒకవేళ వాళ్ళకి మందు ఉంది అని అంటే అది పాసిబుల్ కాదండి. వాళ్ళకి మందు ఉంది, వాళ్ళు తీసేయించుకోవాలని అనుకుంటేనే వాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ మందు కూడా కొన్ని సందర్భాల్లో కక్కించాము కక్కడం ద్వారా పోయినా కూడా ఇలాగ కొన్ని సందర్భాల్లో ఈ మందు అనేది కక్కినా కూడా పోదు అండి. ఈ కక్కిన మందు పోనట్లయినట్లయితే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దీనికి 2 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళ యొక్క తీవ్రతను అది పెట్టినటువంటి సంవత్సరాలను బట్టి. అయితే చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, మాకు డౌట్గా ఉంది, అసలు పెట్రోల్ మందు ఉందా లేదా అని కూడా మాకు తెలియలేదు, కానీ దీనివల్ల చాలా విధాలుగా సఫర్ అవుతున్నాము అనుకునే వారికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఇందులో పెట్రోల్ మందుకు అదేవిధంగా పెట్రోల్ మందు లేకపోయినా అంటే కడుపులో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు వచ్చినా దాన్ని వాళ్ళు పెట్టుడు మందుగా అంటే ఒక రకమైనటువంటి అనుమానంతో ఉంటూ ఉంటారు. ఒకవేళ కొంతమంది నిజంగానే పెట్టుడు మందు కూడా ఉండవచ్చు. కొంతమంది మేము నిర్ధారించుకున్నాం సార్ చేతిలో పసరు పోసుకొని అని కూడా అంటారు. సో అలాంటి వారు కూడా మందులు వాడుకోవచ్చండి. ఇందులో మనం ఇప్పుడు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ మీకు పెట్టుడు మందు ఉన్నా సరే లేదా పెట్టుడు మందు లేకపోయినా సరే, మీకు డౌట్గా ఉన్నా లేదా మీరు వాడదామని అనుకున్నా సరే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఇది ప్రేగులను, జీర్ణాశయాన్ని పూర్తిగా శుద్ధి చేయడానికి, అదేవిధంగా మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యే విధంగా యాసిడ్స్ ని తీసుకోవడానికి అంటే రిలీజ్ చేయడం కోసం, యాసిడ్ రిఫ్లెక్షన్స్ ని తగ్గించడం కొరకు, కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని తగ్గించడం కొరకు, అదేవిధంగా చిన్న పేగులకు పెద్ద పేగులకు బలాన్ని చేకూర్చి చక్కటి డైజెషన్ ని ఇవ్వడం కొరకు, అండ్ ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా మన తిన్న పదార్థాలు ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా చేయడం కొరకు. ఒకవేళ మీకు కడుపులో ఏదైనా పెట్టుడు మందు ఉండి దాని వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఏదైనా సమస్యలు ఉన్నా సరే అలాంటి ఇన్ఫెక్షన్స్ ను కూడా పూర్తిగా తగ్గించే విధంగా ఈ ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో దీని కొరకు కొన్ని రకాలైనటువంటి చూర్ణాలను, బస్వాలను మనం ఉపయోగిస్తుంటామని. అందులో కొన్ని వచ్చేసి లవణభాస్కర చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది, దాడిమస్తక చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది, త్రిగుణ పచ్చకు, త్రిఫల చూర్ణాలు, అదేవిధంగా తిప్పసత్తు, ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి చూర్ణాల కాంబినేషన్ లో, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి బస్వాలు ఉంటాయి, కప్పతిక బస్వం అని కానివ్వండి, శంఖ బస్వం అని కానివ్వండి, స్వర్ణ బస్వాలు కానివ్వండి, ఇలాంటి కొన్ని బస్వాల కాంబినేషన్స్ లో వీటిని తయారు చేయడం ఇవ్వడం వల్ల ఇవి శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడమే కాకుండా కడుపును టోటల్ గా శుద్ధి చేస్తుంది, కడుపులో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, గ్యాస్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలను పూర్తిగా తగ్గించి తిరిగి మళ్ళీ మామూలుగా మనకి యథావిధిగా కడుపులో ఎలాంటి ట్రబుల్స్ లేకుండా కూడా చేయడానికి ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు తెప్పించుకుందాము, మీరు వాడుకుందాము అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉన్నా, మీకు ఉంది అని నిర్ధారణ అయినా, ఒకవేళ అనుమానంగా ఉన్నా సరే ఈ మెడిసిన్ మీరు వాడుకోవచ్చండి. దీనికి వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పిన వాటితో తయారు చేసినటువంటి ఒక చూర్ణం ఇస్తామండి. 5 రకాల మాత్రలు ఉంటాయి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇవి కడుపుని శుద్ధి చేయడం కొరకు, అదేవిధంగా కడుపు యొక్క స్టమక్ యొక్క బలాన్ని పెంచడం కొరకు, అదేవిధంగా డైజెషన్ కొరకు, అదేవిధంగా కాన్స్టిపేషన్ తగ్గించి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం కొరకు ఈ మెడిసిన్స్, ఈ మాత్రలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైనా ఈ రిఫ్లెక్షన్స్ అంటే యాసిడ్ రిఫ్లెక్షన్స్ కానివ్వండి, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గడం కొరకు కొన్ని రకాలైనటువంటి సిరప్స్ కూడా అందించడం అనేది జరుగుతుంది. కంటిన్యూగా మీ యొక్క సమస్యను బట్టి 2 నుంచి 4 నెలల పాటు కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి. దీనిలో 2 రకాలైనటువంటి కోర్సెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి 5000 కోర్సు ఉంటుంది, ఒకటి వచ్చేసి 10,000 కోర్సు. 10,000 కి 5,000 కి డిఫరెన్స్ ఏంటంటే 10,000 దాంట్లో మనం స్వర్ణ బస్వాలను యాడ్ చేస్తాము. ఇవి త్వరగా రిలీవ్ చేస్తుంది అండ్ త్వరగా ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ మన సమస్యను చాలా త్వరగా క్యూర్ చేయడం జరుగుతుంది. అంటే సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారికి ఈ 10,000 కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఏ కోర్స్ అయినా సరే మీరు ఒకేసారి కనుక 4 months కి పర్చేస్ చేస్తే అందులో మేము 25% డిస్కౌంట్ ఇస్తామండి. సో ఆ విధంగా మీరు 3+1 కింద అంటే 3 months కి మీరు ఒకేసారి పే చేస్తే
4th మంత్ మేము ఉచితంగా అందిస్తాము. సో దీన్ని ఇంటి వద్దనే మీరు తెప్పించుకోవచ్చు. ఒకవేళ చాలా మంది కూడా అడుగుతున్నారు, సార్ చాలా దూరంలో ఉన్నాము, మీరు రాలేకపోతున్నాము, తెప్పించుకోవాలనుకుంటున్నాము అని కూడా చాలా మంది కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా లేడీసే ఈ సమస్య ఎక్కువ సఫర్ అవుతున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరికి తెలియకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోలేరు. వారి ఇష్టపూర్వకంగానే మందులన్నిటి వాడుకోవాలి. బలవంతంగా తెలియకుండా పెట్టడానికి ఇక్కడ ఎలాంటి ఆస్కారం అనేది లేదు. సో మీరు వాడుకుంటాము అని అనుకుంటే, మీకు డౌట్ ఉన్నా లేదా నిజంగానే సమస్య ఉన్నా కూడా మీరు మెడిసిన్ వాడుకోవచ్చు. ఎలాంటి డౌట్ అవసరం లేదండి. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మేము మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాము. దీంతో పాటు కొద్దిగా పథ్యం ఉంటుంది. ఆ పథ్యం మీరు వాడేటప్పుడు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఏమేమి జాగ్రత్తలు వహించాలి, మళ్ళీ వాళ్ళు ఒకవేళ పెట్టినప్పుడు ఎలా ఉంచుకోవాలి, ఎలా తీసేసుకోవాలి అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. సో మీరు ఒకవేళ మెడిసిన్ తెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మీకు డౌట్ ఉన్నా లేదా నిజంగానే ఉన్నా, అది ఎలాంటి సమస్య అయినా సరే పూర్తిగా తీసివేయడానికి మేము ఖచ్చితంగా మెడిసిన్ అనేది అందిస్తాము. థ్యాంక్ యూ.